నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో పలుచోట్ల చౌక డిపోలు ఎండియు వాహనాలను ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్. ఆటో డ్రైవర్లు నిబంధనలు అతిక్రమించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన డీఎస్పీ రమేష్. ఆటో డ్రైవర్లు నిబంధనలు అతిక్రమించినట్లయితే చట్టపరమైన చర్యలతో పాటు ఆటోని సీజ్ చేయడం జరుగుతుందని డీఎస్పీ రమేష్ హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించే విషయంపై ఆటో యూనియన్ నాయకులతో ఇప్పటికే సమావేశం నిర్వహించి పలు సూచనలు ఇచ్చినట్లు డీఎస్పీ రమేష్ తెలిపారు. నిర్ణీత ప్రదేశాల్లో మాత్రమే ఆటోలు పార్క్ చేయాలని, డ్రైవర్లు క్రమశిక్షణతో ఉండాలని, తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలని, ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని, అదేవిధంగా అనుమానాస్పద మరియు అపరిచిత వ్యక్తులు ఎవరైనా తారసపడినట్లయితే పోలీస్ శాఖకు తెలియపరచాలని సూచించినట్లు డీఎస్పీ రమేష్ తెలిపారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమించినట్లయితే చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. మరి తెనాల్లో ఆటో రిక్షాలు కూడా, ఎందుకంటే చుట్టుపక్కల కూడా విలేజెస్ నుంచి టౌన్కి రావాలంటే ట్రాన్స్పోర్టేషన్ బస్సెస్ తర్వాత ఈ ఆటో రిక్షాలే. అయితే మొన్న గతంలో 1 మంత్ బ్యాక్ కూడా ఈ 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ తెనాలి సంబంధించినటువంటి రూరల్ ఏరియాకి సంబంధించినటువంటి అందరు ఆటో డ్రైవర్లను కూడా యూనియన్ వాళ్ళందరితో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం జరిగింది. ఆ సమావేశానికి ఇన్స్పెక్టర్స్, సిఐస్, తెనాలి 1 టౌన్ సిఐ గారు, 2 టౌన్ 3 టౌన్ సిఐ గారు, అలాగే తెనాలి రూరల్ ఎస్ఐ అండ్ కొల్లిపర ఎస్ఐ వాళ్ళంతా కూడా అటెండ్ అయ్యి వాళ్ళకి సూచనలు ఇస్తాం జరిగింది. నిర్ణీతమైన ప్రదేశాల్లోనే ఆటోని పార్క్ చేయండి, అలాగే డిసిప్లైన్గా డ్రైవర్లు ఉండాలి, అలాగే యూనిఫామ్ ధరించాలి, ఓవర్లోడ్ ఆఫ్ ఆటోస్ ఉండకూడదు, వెనక సీట్లో 3, ఫ్రంట్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా డ్రైవర్ పక్కన అతన్ని అలౌ చేయొద్దు అని చెప్పేసి కూడా చాలా వాళ్ళకి సూచనలు ఇస్తాం జరిగింది. అలాగే అపరిచిత వ్యక్తులు ఆటోల్లో ఎక్కుతూ ఉంటారు, ఒక్కోసారి క్రిమినల్స్ ఎక్కుతూ ఉంటారు, ఒక్కోసారి అలాంటప్పుడు కూడా ఏమైనా వాళ్ళ మాటల ద్వారా ఏమన్నా సమాచారం ఉంటే పోలీసు తెలియని చెప్పాం. అలాగే మహిళల పట్ల చాలా డీసెంట్ బిహేవియర్ ఉండాలని కూడా చెప్తాం జరిగింది. అలాగే రకరకాల సూచనలు ఇస్తూ చేసాం. వాళ్ళంతా కూడా సక్రమమైన దీంట్లో ఉండడం కూడా మాకు ప్రామిస్ చేస్తాం జరిగింది. అయినా కూడా కొంత అబ్స్ట్రక్షన్, ఇర్రెగ్యులర్ పార్కింగు, తర్వాత ఓవర్లోడ్ ఆటోలు, ఇవన్నీ కూడా మేము గమనిస్తున్నాము. వీళ్ళందరికీ కూడా ఫైన్ ఇంపోజ్ చేసి అవసరమైతే ఆటోలు సీజ్ చేసి ఆర్టీఓకి పంపించే ప్రక్రియ కూడా చేపట్టమని మరి మా అధికారులకు మేము సూచన చేస్తాం జరిగింది. తెనాలి ప్రాంత కమ్మ సామాజిక వర్గీయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. చెంచ్పేటలోని చావాస్ గ్రాండ్ నందు ఈ ఆత్మీయ సమావేశం జరిగింది. సమావేశంలో భాగంగా నూతన కమిటీ ఏర్పాటు చేశారు. తమ సామాజిక వర్గాన్ని ఐకమత్యంగా ఉంచడం, తమలోని పేద విద్యార్థులకు ఆర్థిక సహకారం అందించడం, కమ్యూనిటీ అభివృద్ధి, సమాజం మెచ్చే విధంగా సేవా కార్యక్రమాలు చేయడం తమ యొక్క ప్రధాన అజెండా అని, ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తమ యొక్క సామాజిక వర్గాలతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి చోట ఒక కమిటీని ఏర్పాటు చేసి దాని ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల తమ సామాజిక వర్గంపై కించపరిచే వ్యాఖ్యలు, దాడులు ఎక్కువయ్యాయని, భవిష్యత్తులో ఇటువంటివి సహించే ప్రసక్తే లేదన్నారు. ఏ కార్యక్రమం చేపట్టినా సమాజం మెచ్చే విధంగా చేస్తున్నామని, కమ్మ సంఘాలు అంటే కుల సంఘాలు కాదు, సేవా సంస్థలు అని రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ పేరు తెచ్చుకున్నామని, భవిష్యత్తులో కూడా అన్ని సామాజిక వర్గాలతో కలిసి పనిచేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. కమ్యూనిటీలో ఉండే మన వాళ్ళందరూ ఐకమత్యంగా ఉండాలని, అలాగే కమ్యూనిటీలో ఉండే పేద పిల్లలకి ఆర్థిక సహకారం లాంటిది చేయాలని, అలాగే ఈ కమ్యూనిటీ అభివృద్ధి కోసం అన్ని రకాల సేవా కార్యక్రమాలు, సమాజం మొత్తం మెచ్చే విధంగా సేవా కార్యక్రమాలు చేయాలి అనేదే మా అజెండా. దాంట్లో భాగంగానే మేము ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. మేము దాదాపుగా ఈ రాష్ట్రంలో ఉండే అన్ని సంఘాలతోటి అనేక సేవా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం పేద పిల్లలకి కోట్లాది రూపాయల స్కాలర్షిప్స్ కానివ్వండి, మెడికల్ క్యాంపులు కానివ్వండి, బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. మా సామాజిక వర్గం ఎక్కడ ఉందో
అక్కడికి వెళ్ళడం, అందరినీ సమావేశపరచడం, ఈ రోజులాగే ఒక కమిటీని ఏర్పాటు చేయటం, ఆ కమిటీతో మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళటం, దీంట్లో ప్రధానంగా వెళ్తున్నాం. అలాగే ఈ మధ్య కాలంలో మా మీద జరుగుతున్న అనేక రకమైన హేళన భాషలు, దాడులు రకరకాలు జరిగాయి. గతంలో కూడా ఖండించాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. భవిష్యత్తులో మా కులం పేరెత్తి ఎక్కడైనా కించపరుస్తూ మాట్లాడితే సహించే పనే లేదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కాకతీయ సేవా సమాఖ్య ప్రధాన కార్యదర్శి బెజ్జవాడ వెంకట్రావు, రాష్ట్ర సమాఖ్య ప్రతినిధులు కొర్రపాటి అయోధ్య రామారావు, వెలగా కోటేశ్వరరావు, కర్ణాటి శ్రీనివాస్ చక్రవర్తి, పర్చూరు శ్రీనివాసరావు, తెలంగాణ రాష్ట్ర సమాఖ్య అధ్యక్షులు బొడ్డు రవిశంకర్రావు, గ్రేటర్ విజయవాడ సంఘ అధ్యక్షులు నన్నపనేని నాగేశ్వరరావు, సభ్యులు గుమ్మడి రామకృష్ణ, మంచిర్యాల సంఘ సభ్యులు మురళి మరియు స్థానిక ప్రముఖులు అన్నాబతుని సదాశివరావు, కాంతారావు, విశ్రాంత ఎండిఓ కనకమేడల కుసుమకుమారి, సోరపనేని కల్పన తదితరులు ప్రసంగించారు. ప్రముఖ వ్యాపారులు అడిస్మలి వెంకటేశ్వరరావు, కొత్త సుబ్రహ్మణ్యం, ఈదర శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈదర శ్యాంప్రసాద్ నూతనంగా ఏర్పడిన సంఘానికి 25 లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు. ఒక సంఘం ఏర్పడినప్పుడు అందరికీ అందుబాటులోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తున్నా. ఇది మీరు సూచన అనుకోండి, మనం అనుకోండి, ఏదైనా అనుకోండి. అంటే ఫ్రాంక్గా మాట్లాడుతున్నాను, నన్ను అన్నిలా భావించండి. నేను కర్ణాటకలో మన సంఘాలను అబ్జర్వ్ చేశాను. సిరికొప్పలో ఒక మన సంఘం దగ్గరికి నేను వెళ్ళినప్పుడు నాకు అక్కడ పొలాలంటే వెళ్ళాను. వాళ్ళు నిజంగా చిన్న చిన్న సివిల్ డిస్ప్యూట్స్ ఏమైనా ఉన్నా, మనకి చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా వాళ్ళు 10 మంది వచ్చి నిలబడి పరిష్కరిస్తున్నారు. తెనాలి లాంటి మరి ఇంత లీడింగ్ కమ్మవారు తెనాలి కాన్స్టిట్యున్సీలోనే ఎక్కువ ఉన్నారు. ఇట్లాంటి విద్యావేత్తలు, వ్యవసాయదారులు, పారిశ్రామికవేత్తలు మరి ఆ రోజుల్లోనే 100 years క్రితమే అమెరికా వెళ్ళి డాక్టర్ చదువుకొని వచ్చినటువంటి పెద్ద పెద్ద మేధావులు, పెద్ద పెద్ద ధనవంతులు, పెద్ద పెద్ద వ్యవసాయదారులు ఉన్నటువంటి మన తెనాలి నియోజకవర్గంలో ఇంతవరకు కమ్మ సంఘం ఏర్పాటు కాలేదు. అది ఎంత బాధ అంటే నేను వెంకట్రావు గారిని ఎప్పుడు ఆ ఒక్క మాట అడుగుతూ ఉంటా. ఏమండి మీరు రాష్ట్రంలో తిరిగి ఎన్నో చోట్ల కమ్మ సంఘాలు పెడతానికి సహకరించారు, మా తెనాల్లో కూడా కమ్మ సంఘం పెట్టాలి. స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాల నుంచి తెలంగాణ కాన్స్టిట్యున్సీలో అటో ఇటో కమ్మవారే ఎమ్మెల్యే. మరి ఇట్లాంటి ప్రాంతంలో మరి తెలంగాణ రాష్ట్రంలో 60 రిజిస్టర్ సంఘాలు ఉన్నాయి. 60 రిజిస్టర్ సంఘాలు తమిళనాడులో ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి, మరి దేశ విదేశాల్లో ఉన్నాయి. ఇన్ని సంఘాలు ఉన్నప్పుడు తెనాల్లో ఇంతవరకు సంఘం ఏర్పడకుండా ఉండడం నన్నైతే చాలా బాధించింది. మీరు ఒక సంఘంగా ఏర్పడవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నిజాంపట్నం హార్బర్ను బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి సందర్శించారు. నిజాంపట్నంలో ఆక్వా పార్కులకు స్థల సేకరణ చేస్తున్నట్లు చెప్పారు. రొయ్యల చేపల ఎగుమతులకు అనుకూలమైన ప్రాంతం నిజాంపట్నం అన్నారు. బీచ్లలో ప్రమాదాలు జరగకుండా భద్రతను పెంచమని, సముద్ర తీరంలో పర్యాటకులకు ప్రాణాలు పోకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అనుమతులు లేనిదే పర్యాటకులు సముద్ర తీరంలోకి వెళ్లకూడదన్నారు. 192 acres మనం ఆక్వా పార్క్ ఇచ్చినట్టయితే ఏదైతే ఇక్కడ రొయ్యలు వనామీ అనేటువంటిది తరతరాలు అంటే చాలా ఏళ్లుగా దశాబ్దాలుగా వేస్తూ అది ఎక్కువ రోగాలకి గురవుతూ ఉంది. దాని యొక్క సస్టైనబిలిటీ అనేది తగ్గిపోతూ ఉంది. ఇంకా మంచి వెరైటీస్ని కల్చర్ చేయడం జరుగుతుంది. ఆ వెరైటీస్ని మనం ఫ్యూచర్లో ఇస్తే వనామీ పైన పూర్తిగా 100% డిపెండ్ కాకుండా మనం వెరైటీ లాగా చేసుకోవడానికి ఉంటుంది. అట్లనే మడ్ క్రాబ్ అనే దాన్ని కూడా మనం ఇక్కడ హ్యాచరీస్లో డెవలప్ చేస్తాము ఆక్వా పార్క్లో. సో ఆక్వా పార్క్ని కూడా త్వరితగతిని తీసుకెళ్ళడానికి మనము రెవెన్యూ మినిస్టర్ గారు కూడా ముందుకొచ్చారు. ఆయన దాని ల్యాండ్ క్లాసిఫికేషన్ చేంజ్ గురించి వితిన్ ఏ వీక్లో డెసిషన్ తీసుకొని చేస్తామన్నారు. వన్స్ క్లాసిఫికేషన్ చేంజ్ అయిన వెంటనే ల్యాండ్ని అందుబాటులోకి తీసుకొస్తాం ఫిషింగ్ డిపార్ట్మెంట్కి. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్లో, వారి యొక్క నిర్దేశంలో మనం తొందరలో ఆక్వా పార్క్ని కూడా ముందుకు తీసుకొని వచ్చి దాని యాక్టివిటీస్ని మనం స్టార్ట్ చేసుకోవడం అనేది కూడా జరుగుతుంది.
మన బాపట్ల జిల్లాలో సూర్యలంక నుంచి ఇక్కడికి నిజాంపట్నం హార్బర్ దాకా మనం బోట్లో రావడం జరిగింది. ఏదైతే ఒక క్రీక్ ఉంటుందో సముద్రం నుంచి ఆ క్రీక్లో బోట్లో మన ఆఫీసర్లు అందరం కూడా ఆర్డీఓ గారు, మన పోలీస్ ఆఫీసర్స్, ఫిషరీస్ జేడీ గారు అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ అందరం కూడా రావడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటి అంటే, నిన్నటి రోజునేమో మేము ప్రకాశం జిల్లాలో మన బార్డర్, బాపట్ల జిల్లా బార్డర్ ఏదైతే ఉందో చెనగంజాం మండల్లో మోటుపల్లి నుంచి మొదలుకొని సూర్యలంక దాకా ఆ బీచ్ల్లో ఏ విధంగా అయితే ప్రమాదాల్లో టూరిస్టులు చనిపోతున్నారు, దానికి సంబంధించి పోలీసు వాళ్ళు, ఫిషరీస్ డిపార్ట్మెంట్, టూరిజం డిపార్ట్మెంట్ ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఆ తీసుకున్న చర్యలు టూరిస్టులకు అర్థమవుతున్నాయా, ఇకపైన ఎటువంటి ప్రమాదం జరగకుండా మనం చేయగలుగుతామా అనేటువంటి విషయాల్లోతో పాటు ఫిషర్మెన్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో నిరీక్షణగిరి ఇలాంటి కొన్ని ప్రాంతాలన్నింటి వాళ్ళ హ్యాబిటేషన్స్ని వెళ్ళి విజిట్ చేసి వాళ్ళందరూ కాంక్రీట్ హౌస్లోనే ఉన్నారా, ఎవరైనా ఆస్బెస్టాస్ లాంటివి, పూరి గుడిసెలు లాంటివి ఉన్నారా, రేపొద్దున ఈరోజు ఎట్లా అయితే హెవీ రైన్స్ వస్తున్నాయో మనకు తెలిసిన విషయమే, బంగాళాఖాతంలో ప్రతి ఏడాది 2-3 పెద్ద తుఫాన్లు వస్తాయి. మిచాంగ్ ఏ విధంగా అయితే ఇక్కడ ల్యాండ్ ఫాల్ అయిందో అదే ప్రకారంగా ఈ తుఫాన్లో ఎప్పుడైనా ఎక్కడైనా ల్యాండ్ ఫాల్. పట్టణంలోని శ్రీ విరాట్ విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపం నందు విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ నిర్వహించారు. దాత కర్రీ సుధాకర్ ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మంత్రి నాదెండ్ల మనోహర్, టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమానికి తెనాలి పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు గొంటిముక్కల అర్జున్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సుమారు 200 మంది విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బుక్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రముఖ న్యూరో సర్జన్ వజ్రాల శివకుమార్, టి ఉదయశంకర్, మణికుమార్, కడియం శేషబాబు, లక్ష్మీప్రసాద్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళలో ఉన్న నైపుణ్యత, ప్రావీణ్యత, ఇన్హెరిటెంట్గా వచ్చే వాళ్ళ యొక్క సృజనాత్మకతను బయటకు తీసుకోవాలంటే వాళ్ళు దేని పట్ల ఆలోచనతో ఉన్నారు, దేని పట్ల ఇష్టంతో ఉన్నారు. పిల్లలందరికీ ఏది ఇష్టం అంటే ఆటలే ఇష్టం ఉండదు. ఆటలు కాకుండా చదువులో ఏ రకమైనటువంటి చదువుని వాళ్ళు కోరుకున్నారు అనేది తల్లిదండ్రులుగా మీరు గ్రహించలేకపోతే టీచర్స్తో డిస్కస్ చేయాలి. ఆ రకంగా ఈ రోజున పెద్దలు రామలింగాచార్య గారు ఫర్దర్ స్టడీస్కి, హైయర్ ఎడ్యుకేషన్కి, ఉన్నత విద్యలోకి వెళ్ళాలనుకునే వాళ్ళకి అందరూ మనల్నే పని చేసుకుని జీవించేలా కాకుండా విద్యార్థులు అవడానికి ఇవాళ మరి కుమార్ గారిని మనం ఒకసారి గమనించినట్లయితే మన ప్రాంతం నుంచి ఎవరికి పెరాల్సి వచ్చినా, నోరు పడిపోయినా ఎక్కడున్నారు అని అంటే శివకుమార్ గారి దగ్గర ఉన్నారని చెప్తాను. అది నేను దాదాపు 7-8 సార్లు వాళ్ళ హాస్పిటల్ వెళ్ళడం జరిగింది గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంటారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే అంతటి స్థాయికి ఎదిగిన తర్వాత ఆయన కూడా మన వాళ్ళందరినీ కూడా పైకి తీసుకురావాలి, చదువుకున్న వాళ్ళని పైకి తీసుకురావాలని ఒక మహత్తరమైన ఆలోచన ఆయనకి రావడం అనేది నిజంగా ఇది ఒక పూర్వజన్మ సుకృతంగా మీరు అందరూ కూడా భావించాలి. ఆయన్ని మనం వినియోగించుకోవాలని చెప్పి అందరికీ మనం చేస్తూ, అదేవిధంగా తనకి తెలిసిన విద్యని 10 మందికి పంచడమే కాకుండా దాని ద్వారా మీ అందరినీ కూడా ట్రైన్ చేయడమే కాకుండా ఆ కట్టు అనే మరి పురాతనంగా వస్తున్నటువంటి ఆ విద్యను పోకుండా కాపాడుకుంటూ మరి ఉమ్మడి రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎవరు చేయనటువంటి మరి కార్యక్రమాన్ని ఆయన చేస్తూ దాన్ని ద్వారా జీవనం గడుపుకుంటూ అభివృద్ధిలోకి వస్తూ దాదాపు 72 మంది పనివాళ్ళని ఆశ్రయం కల్పించినటువంటి వ్యక్తి మన కట్టు. పిల్లలందరికీ నేర్పాల్సింది
ట్రిపుల్ ఆర్ గుర్తుపెట్టుకోండి, రీడ్ రీడ్ రీడ్, చదవడం చదవడం చదవడం. ఇవాళ ఈ పుస్తకం పంపిణీ జరిగిందంటే బ్రెయిన్, ఆ బ్రెయిన్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే కాస్ట్, అప్పుడే బ్రెయిన్ పెరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ తల్లిదండ్రులు నేను చెప్పేది, ఈ పిల్లలు చదివించిన తర్వాత ఏదన్నా హైయర్ స్టడీస్ చదవాలంటే, ఏమన్నా అకాడమిక్గా ధన సహాయం కావాలన్నా, ఏదన్నా గైడెన్స్ కావాలన్నా మీరు నన్ను డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు. ఎందుకంటే మనకి ఎలా చదవాలో, ఎటు వెళ్ళాలో, చదివిన తర్వాత ఏమవుతుందో, ఏం చదివితే ఎక్కడ వెళ్తామో ఇవన్నీ తెలియకపోవచ్చు. దీనందరికీ మేము ఒక ప్లాన్ కూడా వేస్తున్నాము. ఒక కమిటీ నాకు ఫామ్ అయ్యి వీళ్ళకి గైడెన్స్ ఇవ్వడానికి, వీళ్ళకి ఒక మానిటరీగా కొంచెం సహాయం చేద్దాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.